విద్యార్థి శక్తి బలీయమైన శక్తి, ప్రపంచంలోనే దేశాధినేతలను నియంతలను కదిలించిన శక్తి విద్యార్థి శక్తి అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉవ్వెత్తున లేపి అగ్ని కణికలై మండిన విద్యార్థుల దగ్గరికి మేము రాజకీయ నాయకులుగా మేము విఫలం చెందినాం. మా వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదు. మీ విద్యార్థి శక్తి ఈరోజు మాకు తోడు కావాలి. ఆనాడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ దారి పట్టినాయి. 10 జిల్లాల తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీల విద్యార్థులే కాదు, దాదాపు 14-15 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు స్కూళ్ళలో చివరాఖరికి కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ నినదించినప్పుడు అప్పుడు కేంద్రంలో కుర్చీలో కూర్చున్న గద్దెనెక్కిన పెద్దలు గడగడలాడి తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. ఎన్నో రాత్రులు నిద్ర పట్టలే. ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామిక దేశంలో స్వయం పాలన కోసం, ఈ ప్రజాస్వామిక దేశంలో వందల మంది విద్యార్థులు, ఆడబిడ్డలు, కవిత అని ఒక గిరిజన ఆడబిడ్డ మా పాలమూరు జిల్లాలో తెలంగాణ కోసం చిట్టి రాసి తెలంగాణ రావాలని ఆత్మ బలిదానం చేసుకుంటే శాసనసభలో సభ్యులమైన మేము గలమెత్తుతే కూడా పాలకులు పట్టించుకుంటలేరని చెప్పి ఎన్నో రాత్రులు మేము నిద్రపోలే. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది, తెలంగాణలో విద్యార్థులది. కానీ కేసీఆర్ ఏం చేసిండు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విద్యార్థి ఈశాన్ రెడ్డి, డి శ్రీనివాస్ ఓడిపోతే తెలంగాణ వస్తుందని మైసమ్మ తల్లికి తన బలిదానం చేసుకున్నాడో ఆ ఆత్మ ఆ కుటుంబంలో కన్నీళ్లు ఆరక ముందే డి శ్రీనివాసును పిలుచుకొచ్చి కండువా కప్పి కారెక్కించుకున్న సిగ్గుమాలిన నేత ఎవడన్నా ఉన్నాడంటే ఇవాళ కేసీఆర్ అన్న సంగతిని ఆలోచన చేయండి. డి శ్రీనివాసు తెలంగాణ వ్యతిరేకి, తంతెలేవనోడు గిచ్చుతలేస్తాడా అని చెప్పి ఆనాడు డి శ్రీనివాసును అన్న ముఖ్యమంత్రి ఈనాటి కేసీఆర్. తలసానిని, తుమ్మలను, తీగలను తెలంగాణ ద్రోహులు, వీళ్ళు తెలంగాణకు అడ్డం పడుతున్నది, తెలంగాణ ద్రోహులారా కబడ్దారని చెప్పి తలసాని, తీగల, తుమ్మలను దూషించింది ఈ ముఖ్యమంత్రి గారే. ఈ ఎర్రబల్లి గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. 1200 మంది విద్యార్థులు తొలి మలి ఉద్యమంలో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో తలసాని ఒక శాఖకు మంత్రి, తీగల ఇంకొక దాంట్లో, తుమ్మల ఇంకో శాఖ మంత్రి, కళ్ళు మూసుకున్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి. వీళ్ళందరూ ఎవరైనా ఎన్నడైనా ఈ విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఏ కుటుంబాన్నైనా పరామర్శించిన చరిత్ర ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యోగాలన్నీ తెలంగాణ ద్రోవులకే కేసీఆర్ కట్టబెట్టిండు. 50,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఐటీఐఆర్ కారిడార్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్కు సీఈఓగా ఎవరిని నియమించిండా అంటే లండన్ శ్రీనివాస్ అని కృష్ణా జిల్లా యువకుడిని నియమించండి. యువకుడు కాదు, కేటీఆర్కు మిత్రుడు అనుకో, మోహన్ బాబు గారికి మొదటి అల్లుడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రణాళిక రచించి హైదరాబాద్లో మెట్రో రైలు ప్రవేశపెడితే ఇవాళ మెట్రో రైలుకు ఎండీ ఎవరయ్యా అంటే, సీఎండీ ఎవరయ్యా అంటే ఎంవీఎస్ రెడ్డి అని రాజమండ్రి ఆయన రిటైర్ అయితే కూడా ఆయనకు 5 ఏళ్ళు ఉద్యోగం ఎక్స్టెన్షన్ ఇచ్చిండయా.